వెల్కమ్ టు ర్యాపో హోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు మా మేనకోడళ్ళు అమ్ము అండ్ స్మైలీ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉందన్నమాట. సో వీళ్ళిద్దరే కాదు, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు మేనకోడళ్ళు, మా పిన్ని వాళ్ళ మనవరాలు అనమాట. సో వీళ్ళు నలుగురు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో ఈ వీడియో ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అమ్మోని స్మైలీని ఇంట్లో అయితే రెడీ చేసి పంపించమన్నారు. కాస్ట్యూమ్ అయితే వాళ్ళదే, ఓన్లీ హెయిర్ స్టైల్ అవి వేసి పంపించమన్నారు. సో ఇక్కడ అమ్మకైతే హెయిర్ స్టైల్ వేసింది. సో మేము ఇక్కడ ఒక హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ అన్నీ సెట్ చేసి పంపించాము. వాళ్ళు హాఫ్ సారీ అన్నారని చెప్పేసి మేము ఒకలా సెట్ చేసి పంపిస్తే వాళ్ళు మొత్తం అంతా చేంజ్ చేస్తారనమాట. వాళ్ళ కాస్ట్యూమ్ వేరే, సో దాని తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కూడా మళ్ళీ మార్చేశారనమాట వెళ్ళాక. సో ఇక్కడ వచ్చేసి స్మైలీ క్లాసికల్ డ్యాన్స్లో ఉందనమాట. క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో దాని తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అయితే వేసి పంపించమన్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసి పంపించాము. సో చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాక ఇదన్నీ కూడా తీసేశారు. తీసి వాళ్ళ కాస్ట్యూమ్ తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళు మేకప్ చేశారనమాట. సో మేకప్ చేసిన తర్వాత అయితే ఎవరు అనుకో చాలా టైం పట్టింది గుర్తుపట్టడానికి. సో మీరు ఇక్కడ చూడండి, స్మైలీని ఎక్కడైనా రికగ్నైజ్ చేశారా? సో నేను చాలాసేపు వెతుక్కున్నాను అనమాట. స్మైలీ అని అరిచాక స్మైలీ బయటకైతే వచ్చింది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ టైం అయితే ఇంకా టైం ఉంది. సో మేము ముందుగా అయితే వెళ్ళాము. ఇంకా పిల్లల్ని రెడీ చేస్తున్నారనమాట. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రామ్ అయితే. సో పేరెంట్స్ కూడా ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. అండ్ ఇక్కడ మేమైతే సెటిల్ అయిపోయాము ఫస్ట్ వెళ్ళిపోయి. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ అనమాట, మా అక్క, మా పిన్ని వాళ్ళ కూతురు ఇందులో ఈ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేస్తుంది. సో తినే స్వాతి అనమాట. సో ప్రైమరీ స్టూడెంట్స్కి టీచర్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ మా స్వాతి వాళ్ళ అబ్బాయి వేదాంశ్ కూడా ఉన్నాడు. సో వాడిదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మా అక్క లోపలుండి మాకు కాల్స్ చేస్తుందనమాట, వాడిది ఎవరన్నా వీడియో తీయండి అని చెప్పేసి. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యేసరికి తను టీచర్ కాబట్టి తన స్టూడెంట్స్ని చూసుకోవడం సరిపోయింది. సో ఇలా వేదాంశ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మిస్ అయిపోయింది అనమాట చూడడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది మా స్వీటీ అనమాట. సో చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ మనవరాలని. సో తను వచ్చేసి యాంకరింగ్ చేస్తుందనమాట. సో ఎవ్రీ పర్ఫార్మెన్స్కి ముందుగా పిల్లలతోనే యాంకరింగ్ అయితే చేయించారనమాట. సో ఇంట్రడక్షన్ అనేది. సో అది కూడా చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి వెల్కమ్ డ్యాన్స్ అనమాట, క్లాసికల్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళందరూ కూడా మా స్మైలీ వాళ్ళ క్లాస్మేట్సే. సో నేను వీళ్ళలో కానీ స్మైలీ కనిపించట్లేదు అంటే గుర్తుపట్టలేదు కదా. సో స్మైలీ ఎక్కడుందా అని వెతుక్కున్నాను చాలాసేపు. సో తర్వాత అర్థమైంది స్మైలీ ఈ పర్ఫార్మెన్స్లో లేదు, క్లాసికలే బట్ ఇంకో పర్ఫార్మెన్స్లో ఉందన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేరే క్లాస్ స్టూడెంట్స్ కూడా అందరు కూడా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా. సో ఈ స్టూడెంట్స్ అందరికి కూడా కొరియోగ్రాఫర్ని అయితే పెట్టారనమాట మేనేజ్మెంట్ వాళ్ళు. సో ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు కొరియోగ్రాఫర్స్. అండ్ వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారనమాట. సో 10-15 డేస్ నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారంట స్కూల్లోనే. అండ్ ఇక్కడ చూడండి మా స్వాతి వాళ్ళ అబ్బాయి వేదాంశ్ అండ్ మా వాడు ఇద్దరు మీట్ అయ్యారు, అన్నదమ్ములు కదా. సో హాయ్ చెప్పుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి సర్టిఫికేషన్ అయితే చేశారండి. సో గ్రాడ్యుయేషన్ డే కదా, సర్టిఫికేషన్ ఇచ్చారు. అండ్ అలాగే చాలా పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చూసారా, చాలామంది పిల్లలు కూడా ఇన్నోవేటివ్గా ఉన్నాయండి కొన్ని డ్యాన్సెస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మా స్వీటీ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఒకసారి చూడండి, తను కూడా చాలా బాగా చేసింది. సో చూసారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అమ్ము పర్ఫార్మెన్స్ అండి. సో ఇది కూడా చూసేయండి. మా అమ్ముని కనిపెట్టడానికి నాకైతే చాలా టైం పట్టిందండి. సో ఆ గెటప్స్లో అయితే అసలు గుర్తుపట్టలేదు. చెప్పాం కదా, మేము ఒక హెయిర్ స్టైల్ వేసి పంపిస్తే వాళ్ళు ఒక హెయిర్ స్టైల్ వేశారనమాట. సో మేము కన్ఫ్యూజ్ అయిపోయాము. తర్వాత చాలాసేపటికి గుర్తుపట్టామన్నమాట.
సో చూసారు కదా, మా అమ్మ అయితే ఫుల్ ఎనర్జెటిక్గా వేసింది డ్యాన్స్ అయితే. సో తను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పక్కనే ఉందన్నమాట. సో పక్క నుంచి అంటుందన్నమాట, స్వీటీది నాది పర్ఫార్మెన్స్ ఫుల్ పర్ఫార్మెన్స్ పెట్టేమని. సో అంతసేపు అయితే అవ్వదమ్మా, ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ 5 మినిట్స్ 6 మినిట్స్ ఉన్నాయి. సో అంతసేపు చూడలేరు కదా ఆడియన్స్ కూడా అనేసి నేను ఇంకా స్కిప్ చేశాను అనమాట. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా స్మైలీ అనమాట. సో వాళ్ళ గెటప్ చూడండి అండ్ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడండి. సో చూస్తున్నారు కదా మా స్మైలీ పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ స్మైలీ, అమ్ము, స్వీటీ, మలాసియా వీళ్ళనే కాదు, ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట, ఒక్కొక్క కాస్ట్యూమ్ కూడా. సో అంతేకాదండి, ఈ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ట్రైన్ చేశారో చాలా బాగా ట్రైన్ చేశారు. అండ్ అలాగే వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తూ ముందు నుంచి బాగా గైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా స్మైలీది క్లాసికల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాను కదండి. సో ఇది క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే చూడండి. సో ఇది కూడా చాలా బాగా చేసింది స్మైలీ. సో చూస్తున్నారు కదా, ఫుల్ వీడియో పెడదామని అనుకున్నాను, కానీ వీడియో లెంత్ అయితే బాగా పెరిగిపోతుంది. సో మరీ అంత లెంత్ వీడియో కూడా బాగుండదు కదా. సో అందుకని ఇంకా మ్యాక్సిమం అన్ని పర్ఫార్మెన్స్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాండ్ ఫినాలే అంట. గ్రాండ్ ఫినాలే పర్ఫార్మెన్స్ అందరూ ఇంకా ముందు పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ చేశారు. ఇదైతే హైలైట్ ఇంకా. సో చూసేయండి ఇది కూడా. సో చూశారు కదండి, పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. సో పిల్లలతో పాటు కొరియోగ్రాఫర్స్ అండ్ అలాగే వాళ్ళ టీచర్స్ అండ్ అలాగే కొంతమంది పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో వాళ్ళు కూడా డ్యాన్స్ వేశారనమాట. యాక్చువల్లీ ఈ యాన్యువల్ డే అనేది ఈ స్టూడెంట్స్కే కాకుండా మన పేరెంట్స్కి అండ్ అలాగే టీచర్స్కి కూడా చాలా మెమరబుల్ డేగా ఉండిపోతుంది కదండి. సో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అన్నీ చూస్తుంటే నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ కూడా బాగా గుర్తొచ్చాయండి. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ యాన్యువల్ డేస్ కోసం, బాగా వెయిట్ చేసేవాళ్ళం అన్నమాట. సో దాని ముందు ప్రాక్టీసెస్, రిహార్సల్స్, సో క్లాసెస్ మిస్ చేసుకోవడము, అంటే క్లాసెస్ ఉండవు కదా. సో ఆ రిహార్సల్స్ చేసుకున్నంతసేపు కూడా నో క్లాసెస్, సో నో స్టడీస్, ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. సో మీలో ఎంతమంది నాలాగా యాన్యువల్ డే కోసం వెయిట్ చేసేవాళ్ళు స్కూల్ డేస్లో? అండ్ అలాగే మీలో ఎవరికైనా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తున్నాయా ఈ వీడియో చూస్తే? సో ఎవరికైనా గుర్తొచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ అలాగే మీకు ఫర్దర్ వీడియోస్ ఏమేమి కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కేక్ రిలేటెడ్ వీడియోస్ కానీ
కానీ ఏమైనా వ్లాగ్స్ కానీ, సో మీకు ఏదైనా కావాలంటే ఆ వీడియోని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్గా ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి మాత్రం. సో ఫైనల్లీ ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేసరికి నైట్ 11 అయిపోయిందండి. 11:30 అయిపోయినట్టుంది. సో ఇంటికెళ్ళి మళ్ళీ డిన్నర్ చేసి పడుకునేసరికి 12:30 అయిపోయింది. సో ఫుల్గా అలసిపోయామన్నమాట. ఆ రోజే జర్నీ చేసి వచ్చాము. అండ్ అలాగే పిల్లలు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి చాలా అలసిపోయారనమాట. సో ఇదేనండి మా మేనకోడలు స్కూల్లో జరిగిన యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మీకు నచ్చాయా? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.